ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక 26 ఇయర్స్ ఓల్డ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్. జస్ట్ ఇప్పుడిప్పుడే క్రికెట్లో కెరియర్ని స్టార్ట్ చేశారు. దేశంతో పాటు మీ టీమ్మేట్స్ కూడా మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా కొన్ని మంత్స్ మాత్రమే ఉంది, మీరు మీ కంట్రీ కోసం టెస్ట్ క్రికెట్లో కమ్బ్యాక్కి ప్లాన్ చేయబోతున్నారు. కానీ ఇది జరగబోయే కొంచెం టైం ముందే మీతో ఒక ఇన్సిడెంట్ అయింది. ఇది చూడడానికే కాదు, వినడానికి కూడా మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ ట్రాజిక్ ఇన్సిడెంట్ కోసం. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫ్యాన్స్ అండ్ టీమ్మేట్స్ హార్ట్ బ్రేక్ అవడమే కాదు, ఈవెన్ వరల్డ్ క్రికెటింగ్ హిస్టరీ కన్నీరు పెట్టుకుంది. 2014 ఒక డొమెస్టిక్ మ్యాచ్లో ఫిలిప్ హ్యూస్ తన ప్రాణాలని వదిలేశాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఫిలిప్ హ్యూస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన ప్రాణాలని వదిలేశాడు. తన ప్యాషన్, కెరియర్, తన లైఫ్ అనుకునే క్రికెట్ అతని ప్రాణాలని తీసింది. Philip Hughes, who passed away. The brilliant young cricketer Philip Hughes died late this afternoon. The Australian international cricketer Phil Hughes has passed away after he suffered a sickening blow. మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఎలా ఒక ఇన్సిడెంట్ క్రికెటింగ్ హిస్టరీ మొత్తాన్ని కన్నీరు పెట్టేలా చేసింది. ఆ రోజు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మాత్రమే కాదు, వరల్డ్ మొత్తం కన్నీరు పెట్టుకుంది. లెట్స్ టాక్ అబౌట్ ద డే ఆసీస్ క్రైడ్. Philip Hughes not out at 63. November 2014 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఒక డొమెస్టిక్ మ్యాచ్ జరుగుతుంది. షేఫీ షీల్డ్ అనే టోర్నమెంట్ బిట్వీన్ సౌత్ ఆస్ట్రేలియా అండ్ న్యూ సౌత్ వేల్స్. ఫిలిప్ హ్యూస్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఇదే ప్లేయర్ ని ఆ టైంలో ఆస్ట్రేలియన్ అప్కమింగ్ సూపర్ స్టార్ అనేవారు. ఇదే మ్యాచ్ లో ఫిలిప్ హ్యూస్ 63లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పిచ్ మీద చాలా కంట్రోల్ గా ఉన్నాడు. ప్రతి షాట్ ఎక్సలెంట్ గా కొడుతున్నాడు. ఎందుకంటే కొన్ని మంత్స్ ముందే ఫిలిప్ హ్యూస్ ఆస్ట్రేలియన్ క్రికెట్ కి ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా ఉండేవాడు. తన టెస్ట్ క్రికెట్ లో కంబ్యాక్ ఇవ్వడానికి జస్ట్ రెడీగా ఉన్నాడు. ఇదే టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. So rest in peace, my little brother. I'll see you out in the middle. ఈ స్టోరీ ఒక కుర్రాడిది. ఈ కుర్రాడికి క్రికెట్ అనే వర్డ్ తన చిన్నప్పటి నుంచి ప్యాషనేట్ చేసింది. ఫిలిప్ హ్యూస్ న్యూ సౌత్ వేల్స్ లో ఒక చిన్న గ్రామం మ్యాక్స్వెల్లీలో జన్మించాడు. ఇంటి పక్కన మొత్తం క్రికెట్ గ్రౌండ్స్ మాత్రమే ఉండేవి. ప్రతిరోజు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్స్ లోనే తన చైల్డ్హుడ్ మొత్తాన్ని గడిపేవాడు. ఈ టైంలో చూసిన ప్రతి ఒక్కరు అనేవారు ఈ ప్లేయర్ ముందుకు వెళ్లి ఆడమ్ గిల్క్రిస్ట్ లాంటి ప్లేయర్ అవుతాడు అని. అటాకింగ్, ఫియర్లెస్, స్టైలిష్ బ్యాటింగ్ ఎవ్రీ పర్సన్ ని అట్రాక్ట్ చేసేది. ఇదే రీజన్ వల్ల ఓన్లీ 19 ఇయర్స్ ఏజ్ కే సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ ఆస్ట్రేలియన్ టీమ్ లో తన టెస్ట్ డెబ్యూ చేశాడు. బట్ తన టెస్ట్ డెబ్యూ చాలా డిసప్పాయింట్మెంట్ తెచ్చింది. తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయ్యాడు డక్ అవుట్. కానీ నెక్స్ట్ ఇన్నింగ్స్ లో చేశాడు ఎక్సలెంట్ 75 రన్స్. నెక్స్ట్ 2 మ్యాచెస్ లో అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ బాధేశాడు. తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో లీడ్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఫిలిప్ హ్యూస్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టడమే కాదు, ఆస్ట్రేలియా ముందు తీసుకోవాల్సిన రివెంజ్ కూడా తీసుకుంది. ఆస్ట్రేలియా ఆడుతున్న ఒక టీనేజర్ బ్యాట్స్మెన్ డేల్ స్టీన్ ఇంకా మకాయా నితిన్ లాంటి బౌలర్స్ ని తొక్క తీసేసేవాడు. ఇదే టైంలో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ డిసైడ్ చేశారు ఆస్ట్రేలియాకి నెక్స్ట్ లెజెండరీ బ్యాట్స్మెన్ దొరికేశాడు. ముందుకు వెళ్లి ఆడమ్ గిల్క్రిస్ట్ అండ్ మాథ్యూ హెడెన్ లాంటి ప్లేయర్స్ రికార్డ్ ని తీసి పారేస్తాడు అని. ఆఫ్రికన్ కండిషన్స్ లో సౌత్ ఆఫ్రికాలో ఓడించడం ఎంత కష్టమో యాజ్ ఏ ఇండియన్ మనకి చాలా బాగా తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టి ఫిలిప్ హ్యూస్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేయడంతో కామెంటేటర్స్ తన బ్యాటింగ్ ని చూసి అన్ఆర్థోడాక్స్ బట్ ఎఫెక్టివ్ అనే టైటిల్ కూడా పెట్టారు. తన కట్ షాట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండేదంటే లెజెండరీ బౌలర్ డేల్ స్టీన్ లాంటి ప్లేయర్ లైన్ అండ్ లెంత్ ని చేంజ్ చేసేసేవాడు. కానీ స్టోరీ ఎప్పుడు స్ట్రేట్ లైన్ లో వెళ్ళదు కదా. ఫిలిప్ హ్యూస్ పర్ఫార్మెన్స్ కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ వెళ్ళింది. 2010 తర్వాత ఫిలిప్ హ్యూస్ పర్ఫార్మెన్స్ చాలా డౌన్ అవడం స్టార్ట్ అయింది. ఇదే రీజన్ వల్ల 2011 టెస్ట్ టీమ్ లో డ్రాప్ కూడా చేశారు. బేసికలీ దీనికి రీజన్ డేవిడ్ వార్నర్. రీసెంట్ గానే ఆస్ట్రేలియన్ టీమ్ లో డెబ్యూ చేశాడు. ఇండియా అగైనెస్ట్ లో 85 బాల్స్ లో సెంచరీ చేసి తన మార్క్ ని చూపించడం స్టార్ట్ చేశాడు. యాజ్ వి నో ఆస్ట్రేలియన్ ఛాంపియన్స్ మెంటాలిటీ, వార్నర్ పిక్డ్ ఓవర్ ఫిలిప్ హ్యూస్. కానీ 2012 అండ్ 2013 లో ఛాన్స్ దొరికిన తర్వాత కూడా ఫిలిప్ హ్యూస్ పర్ఫార్మెన్స్ యావరేజ్ గానే నడిచింది. 2013 యాషెస్ తర్వాత టీం నుంచి మళ్ళీ డ్రాప్ చేశారు. కానీ 2014 డొమెస్టిక్ సర్కిట్ లో షేఫీ షీల్డ్ టోర్నమెంట్ లో ఎక్సలెంట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసి ఆస్ట్రేలియన్ టీమ్ లో తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే టైంలో ఫిలిప్ హ్యూస్ డొమెస్టిక్ క్రికెట్ సౌత్ ఆస్ట్రేలియా టీంలో కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చూపించడం స్టార్ట్ చేశాడు. తనతో ఆడే ప్లేయర్స్ అనేవారు ఫిలిప్ హ్యూస్ పిచ్ ని చూసి ఎప్పుడు జడిసేవాడు కాదు, చిన్న స్మైల్ ఇచ్చి కొట్టడం స్టార్ట్ చేసేవాడు. ఇదే మైండ్ సెట్ తో తన ఇంటర్నేషనల్ క్రికెట్ లో కంబ్యాక్ కి ప్లాన్ జరుగుతుంది. 25 నవంబర్ 2014 మ్యాచ్ తన కెరియర్ లోనే పెద్ద ఆపర్చునిటీ కంబ్యాక్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇదే మ్యాచ్ నేషనల్ సెలెక్టర్స్ చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు. యాజ్ హీ కమిట్ ఈ మ్యాచ్ లో కూడా మంచి షాట్స్ కొట్టాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియన్ టీమ్ లో తన ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకునే ఆపర్చునిటీ. 63 రన్స్ తన బ్యాట్ నుంచి వచ్చినప్పటికీ తన ఇన్నింగ్స్ అక్కడే ఆగిపోయింది. తర్వాత ఎవరు ఊహించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను కాదు, మీరు కాదు, ఈవెన్ క్రికెట్ హిస్టరీలోనే ఎవరు ఊహించనిది జరిగింది.
సీన్ అబౌట్ ఒక ఫైన్ బౌన్సర్ వేశాడు. ఇది చూడడానికి చాలా నార్మల్ బౌన్సర్ లాగే కనిపించింది. ఈ బౌన్సర్ కి ఏ బ్యాట్స్మెన్ అయినా ఈజీగా డక్ అయిపోతాడు అని. ఫిలిప్ హ్యూస్ కూడా ఇదే చేయబోయాడు, కానీ ఒక్క సెకండ్ లేట్ అయ్యాడు. ఈ ఒక్క తప్పు తన ప్రాణాలని తీసేసింది. ఈ బౌన్సర్ తిన్నగా వెళ్లి ఫిలిప్ హ్యూస్ నెక్ దగ్గర తగిలింది. ఇదే ప్లేస్ ని వర్టిబల్ ఆర్టరీ అంటారు. ఎగ్జాక్ట్ గా హెల్మెట్ ఇంకా షోల్డర్ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్. ఈ గ్యాప్ లో బాల్ తగిలిన వెంటనే అంతా ఆగిపోయింది. ఫిలిప్ హ్యూస్ కళ్ళు తిరిగి గ్రౌండ్ లోనే పడిపోయాడు. ఫస్ట్ అందరికీ అనిపించింది ఫిలిప్ హ్యూస్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు అని. ఎప్పుడైతే ప్లేయర్స్ తన దగ్గరికి వెళ్లారో కొంచెం కూడా మూమెంట్ లేదు. మెడికో వచ్చే వరకు లేపడానికి ట్రై చేశారు. ప్లేయర్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరూ షాక్ లో అక్కడే ఆగిపోయారు. ప్రెసెంట్ అయితే ఈ మ్యాచ్ ఇక్కడే ఆపేయడం జరిగింది. సీన్ అబౌట్, అదే ఈ బాల్ వేసిన బౌలర్, గిల్ట్ అండ్ షాక్ లో అక్కడే ఆగిపోయాడు. కానీ ఈ టైం వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోతుంది అని. అందరూ అనుకున్నారు ఇది ఒక నార్మల్ ఇంజురీ లేదా పానిక్ అటాక్ అని. కానీ వెంటనే మెడికో వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎస్టీ విన్సెంట్ హాస్పిటల్ సిడ్నీలో అడ్మిట్ చేశారు. వెంటనే డాక్టర్స్ బ్రెయిన్ సర్జరీ చేసి బ్రెయిన్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. మొత్తం క్రికెటింగ్ వరల్డ్, ఆస్ట్రేలియా నుండి ఇండియా వరకు ఈ ప్లేయర్ రికవరీ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ 27th November 2014 ఓన్లీ 25 years ఏజ్ కే ఫిలిప్ హ్యూస్ తన ప్రాణాన్ని వదిలేశాడు. So rest in peace, my little brother. I'll see you out in the middle. To move on from the tragedy, locals know that the hard part has only just begun. This is only the beginning, you know, the whole... ఆ రోజు ఒక ప్లేయర్ చనిపోలేదు, క్రికెట్ లో ఒక పార్ట్ చనిపోయింది. ఆస్ట్రేలియా మొత్తం ఈ లూజ్ ని ఫీల్ అయింది. ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ ఇస్ ఫ్లోన్ అట్ హాఫ్ మాస్ట్. ఎవ్రీ ప్లేయర్ ఏడుస్తున్నాడు. ప్రతి క్రికెట్ ఫ్యాన్ కి ఇది ఒక నైట్ మేర్ లా మారిపోయింది. మైకెల్ క్లార్క్ ఆ టైంలో ఆస్ట్రేలియన్ కెప్టెన్ గా ఉండేవాడు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ లో అన్నారు, ఫర్ ఎవర్ బీ 63 నాట్ అవుట్. ఇదే లైన్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ మనసులో నిలిచిపోయింది. ఈ ఇన్సిడెంట్ ప్రతి క్రికెట్ ఫ్యాన్ ని కూల్చేసింది. తర్వాత ఐసీసీ ఇంకా హెల్మెట్ కంపెనీస్ లో మేజర్ చేంజెస్ స్టార్ట్ అయింది. హెల్మెట్ కంపెనీస్ ప్రొటెక్టివ్ కేర్ లో వర్క్ చేసి అడ్వాన్స్ హెల్మెట్ మోడల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ క్రికెటింగ్ హిస్టరీలో రిపీట్ అవ్వకూడదు. ఇంకా ప్లేయర్స్ కూడా సేఫ్టీ మెజర్స్ ని ఇగ్నోర్ చేయడం ఆపేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల సేఫ్టీలో చాలా మెజర్స్ అయితే వచ్చాయి, కానీ ఇదే మెజర్స్ ముందే తీసుకుంటే ఒక ప్రాణం బతికేది. మనం ఇప్పుడు కూడా జోఫ్రా ఆర్చీ అండ్ మిచెల్ స్టార్క్ డెడ్లీ బౌన్సర్స్ చూస్తే మైండ్ లో ఒకసారి ఈ సీన్ ఫ్లాష్ అయి వెళ్తుంది. ఎందుకంటే ఫిలిప్ హ్యూస్ జరిగిన ట్రాజెడీ మామూలు విషయం అయితే కాదు. ఒక నార్మల్ బ్యాట్, ఒక నార్మల్ బాల్ మధ్య జరిగే ఒక స్పోర్ట్ నెక్స్ట్ 60 year లైఫ్ ని ఎండ్ చేసేసింది. సిడ్నీ నుంచి మెల్బోర్న్ దాకా ఫ్లాగ్స్ అన్ని హాఫ్ మాస్క్ లో పెట్టారు. ఆస్ట్రేలియా మొత్తం ఒక లెజెండరీ ట్రిబ్యూట్ చేసింది. ఎవ్రీ ఆస్ట్రేలియన్ తన బ్యాట్ ని బయట పెట్టి బ్యాట్ మీద క్యాప్ పెట్టి ఒక సింపుల్ నోట్, పుట్ అవుట్ యువర్ బ్యాట్స్ ఫర్ ఫిలిప్ హ్యూస్, ఒక సింపుల్ రెస్పెక్ట్ ని చూపించారు. ఈ జెస్టర్ ఎంత ఎమోషనల్ మూమెంట్ అంటే ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ మనసులో ఈ సీన్ ప్లేస్ అయిపోయింది. చిల్డ్రన్స్ నుంచి అడల్ట్స్ వరకు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఈ జెస్టర్ లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ బ్యాట్స్ ని బాల్కనీలో పెట్టి చిన్న జెస్టర్ అండ్ ట్రిబ్యూట్ ని చూపించారు. ఫునిరల్ లో కెప్టెన్ మైకెల్ క్లార్క్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఫిలిప్ హ్యూస్ డెత్ ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తను ఇచ్చిన స్పీచ్ ప్రతి వర్డ్ లో ఫిలిప్ హ్యూస్ మీద ప్రేమ, ఈ ఇన్సిడెంట్ ఇచ్చిన బాధ కనిపించింది. అన్నాడు, క్రికెట్ విల్ నెవర్ బి ద సేమ్ వితౌట్ యు మేట్. ఈ లైన్ ఎవ్రీ క్రికెటర్ మనసులో ప్లేస్ అయిపోయింది. ఫునిరల్ టైం ఫిలిప్ హ్యూస్ హోమ్ టౌన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ టీమ్ ఇంకా ఆస్ట్రేలియన్ సిటిజన్స్ మొత్తం హాజరయ్యారు. ఈ సీన్ తర్వాత ఐసీసీ ఇంకా హెల్మెట్ కంపెనీస్ న్యూ మోడల్ హెల్మెట్స్ ని ఇమిడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఆస్ట్రేలియాలో అన్నిటికన్నా టచింగ్ మూమెంట్ ఎక్కడొచ్చిందంటే 2015 ఆస్ట్రేలియన్ టీం వరల్డ్ కప్ గెలిచింది. ఇదే టైం ఎవ్రీ ప్లేయర్ తన టీ షర్ట్ కి ఒక బ్లాక్ బ్యాండ్ కట్టుకున్నారు. దాని మీద పిహెచ్ అంటే ఫిలిప్ హ్యూస్ అని ఒక బ్యాండ్ కట్టుకొని వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్ ని ఫిలిప్ హ్యూస్ తో సెలబ్రేట్ చేశారు. ఇప్పటికీ కామెంటేటర్ మైక్ లో 63 నాట్అవుట్ అంటే నాకు మాత్రం మైండ్ లో ఫిలిప్ హ్యూస్ సీనే ఫ్లాష్ అవుతుంది. ఇన్సిడెంట్ తర్వాత సీన్ అబౌట్ మెంటల్ హెల్త్ కండిషన్ చాలా బ్యాడ్ గా మారిపోయింది. కౌన్సిలింగ్ తీసుకొని తన క్రికెటింగ్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ 10 years లో సీన్ అబౌట్ కి ఖచ్చితంగా అనిపించి ఉంటది, ఆ ఒక్క రోజు బౌన్సర్ వేయకపోవాల్సింది. రెస్ట్ ఇన్ పీస్ లెజెండ్.